ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ చూసిన తర్వాత అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్లో ఫైనల్కి అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళలేకపోయిన కంటెస్టెంట్స్లో ఒకరు తీన్ మార్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు అని అనుకుంటున్నాను. అది ఎవరో తెలుసా? దాలియా. ఎందుకంటే అగ్ని పరీక్షలో ఆమె ఒక టాస్క్కి సంచాలకగా వ్యవహరించింది. ఆమె కావాలని తప్పేమీ చేయలేదు, కానీ పొరపాటుగా వీళ్ళ క్యాండిడేట్ ప్రసన్న అవుట్ కాకపోయినా కూడా అవుట్ అని చెప్పడం వల్ల అవతల టీం వాళ్ళు గెలిచారు, మనీష్ టీము ఓడిపోయింది. మనీష్ అప్పుడు లీడర్ ఆ టీంకి. తరువాత జడ్జెస్ ఎందుకు మీ టీం ఓడిపోయింది అని అడిగితే దాలియా ఈజ్ ప్లేయింగ్ హర్ గేమ్ యాజ్ ఎ జడ్జ్ అన్నాడు. ప్రసన్న అవుట్ కాకపోయినా కూడా కావాలని అవుట్ చేసింది, ఎందుకు అలా చేస్తాను అని దాలియా ఆడితే ఎందుకో కాంటెంట్ కోసం చేస్తున్నావు అని అన్నాడు. సరిగ్గా అప్పుడే నాకు మనీష్ అంటే ఇంప్రెషన్ పోయింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఎక్కడ కూడా పస లేకుండా ఆట ఆడాడు. ఇతడు ప్రేక్షకులకి నచ్చలేదు, ఓటింగ్ కూడా రాలేదు, కేవలం బ్యాక్డోర్ నుండి వచ్చాడు. అందుకే ఇతడు జడ్జెస్ చాయిస్. ఇతడిని సెలెక్ట్ చేసినప్పుడే అనుకున్నాను, ఇంటి పేరులో మర్యాద ఉంది, కానీ ఇతడు వెళ్ళి తన ఆటతో వాళ్ళ ఇంటికి ఉన్న మర్యాదను పోగొడతాడు, చెడగొడతాడు అని. సరిగ్గా అదే జరుగుతుంది. హలో అండి, నా పేరు శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 5 గురించి నా అభిప్రాయం మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియో. నిన్నటి గుడ్డు గొడవ తర్వాత నుంచి ఎపిసోడ్ మొదలవుతుంది. ఇక్కడ ఇమాన్యుయల్ వచ్చి వాళ్ళందరూ గ్రూప్గా ఆడి మనలో 8 మందిని నామినేట్ చేశారు, మనం కూడా అలాగే మాట్లాడాలి అని నేను మీతో చెప్పిన మాట ఆ గ్రూప్ వరకు వెళ్ళింది. సో మనలో ఎవరు అక్కడ వాళ్ళకి కమ్యూనికేట్ చేశారు అని, ఎవరు చేశారు అని అడుగుతున్నాడు. అప్పుడు సంజన తనుజాని నువ్వు కనుక చెప్పి ఉంటే చెప్పు, ఒప్పుకో అని అంటుంది. ఇది తొందరపడి మాట్లాడిన మాట, ఇలా అనకుండా ఉండాల్సింది. ఇక్కడ సంజన గారు నోరు జారినట్లే. దానికి సునీల్ శెట్టి గారు కలుగజేసుకొని 9 మందిలో మీరు ఆమె మీదనే ఎందుకు డౌట్ పడుతున్నారు అని ప్రశ్నించారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇలాగే సమయం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉండండి సార్. అప్పుడు భరణి గారు ఏమన్నారంటే, నిన్నటి ఇష్యూ తోటి ఎవరు ఎలా ఆడుతున్నారో తెలిసిపోయింది, అందరూ ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఇక టీం కలిసికట్టుగా ఆడాల్సిన అవసరం లేదు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందాము అని చెప్పాడు క్లియర్గా. భరణి గారు ఆ మాట సంజన గారిని ఉద్దేశించి అన్నట్టుగా అనిపించింది. ఇక ఓనర్స్ టీం వాళ్ళందరూ కూడా ఒక రూమ్ లో కూర్చొని చర్చించుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మార్నింగ్ జరిగిన ఇష్యూ వల్ల కొంతమంది ఎక్స్పోజ్ అయ్యారు, ఒక 2-3 ముఖ్యంగా ఎక్స్పోజ్ అయ్యారు, ఎవరేంటో తెలిసింది అని చెప్తున్నాడు మనీష్ బాబు. ఈయన అగ్ని పరీక్షలోనే ఎక్స్పోజ్ అయ్యాడు, ఎక్స్పోజ్ అవుతూనే వస్తున్నాడు అన్నది తెలియట్లేదు బాబుకి. మనీష్కి ఆ ఇద్దరు శ్రీజ అండ్ ప్రియల మీద చాలా కోపంగా ఉంది. ఎందుకు అంటే అందరూ కలిసికట్టుగా రూల్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు బ్రేక్ చేస్తున్నారు అని అన్నది ఆయన ఆరోపణ. బిగ్ బాస్ చెప్పిన ప్రకారము ఓనర్స్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు లోపలికి రావాలి, వాటర్ తీసుకోవడం కానీ ఏదైనా ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి అంటే అక్కడ ఉన్న 6 పర్మిషన్ తీసుకోవాలా, లేకపోతే ఓనర్స్లో ఎవరిదో ఒకరి పర్మిషన్ తీసుకుంటే సరిపోతుందా? బుద్ధి ఉన్నవాడు ఎవరికైనా ఎలా అర్థమవుతుందంటే ఎవరిదో ఒకరి పర్మిషన్ తీసుకుంటే చాలు, అందరూ 6 ఒకేసారి ఉండి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రియా అదే చెప్తుంది, నాకు పర్మిషన్ ఇవ్వాలి అనిపించినప్పుడు నేను ఇస్తాను అంటే కదా ఇదే మాట మీద ఉండు అని అంటున్నాడు. సంజన గారు ఎగ్గు తిన్నారు అని తెలిసిపోయిన తర్వాత ఆమె ప్రియాతో మాట్లాడతాను అంటే ఆమెని అలో చేయట్లేడు. ఇది నా ఇల్లు, మీరు రాకండి అన్నాడు. నా ఇల్లు అన్నాడు. రాము గారికి టీ ఇవ్వాలి అన్నది మనీష్ గారికి చెప్పి ఆయన ఒప్పుకున్న తర్వాతనే ఇచ్చారట. కానీ మళ్ళీ ఈ గుడ్డు విషయం వచ్చినప్పుడు ఆ టీ విషయం తీసుకొస్తాడేంటి? అసలు ఏ మనిషినా? గుడ్డు గొడవలోకి టీ విషయం తీసుకురావడం తప్పు. అలా తీసుకురావడం వల్లనే భరణి గారికి కోపం వచ్చింది. మొదటి రోజే సంజన గారిని నామినేట్ చేస్తున్నప్పుడు చెప్పే విషయాలు పొలైట్గా చెప్పొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తాడు, రూల్స్ మేము పెట్టాలనుకుంటున్నాము, ఇప్పటి నుండి స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటున్నాము, అలా చెప్పే విధానంలో కన్విన్సింగ్గా ఉంటుంది, హార్ష్గా ఉండదు. కానీ మనీష్ గారు చెప్పేది మాత్రం చాలా చాలా డామినేటింగ్గా, అసలు ఆ బిగ్ బాస్ హౌసే ఈయనదేమో అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు ఏమో. ఎందుకంటే మొదటి రోజే ఆమె నామినేట్ చేస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, నేను 100 days ఉండాలి ఇక్కడ, మీ వల్ల నాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అంటే ఈయన డిసైడ్ అయిపోయిన 100 days ఉండాలని. ఇక్కడ మన ప్రేక్షకుల పాత్ర ఏమీ లేదు, ఆయన ఉంటాడు 100 days. బిగ్ బాస్ రూల్స్ ఓన్లీ టెనెంట్స్కి మాత్రమే ఉంటుందా, ఓనర్స్కి ఉండదా? ఓనర్స్ టెనెంట్స్ దగ్గరికి వచ్చి వాళ్ళకి పంపించిన ఫుడ్ తినడం కరెక్టేనా? అది రూల్ బ్రేక్ చేసినట్టు కాదా?
వీళ్ళకి పంపించిన ఫుడ్ వాళ్ళకి పంపించిన ఫుడ్ వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవద్దని మొదటి రోజే కదా క్లియర్గా చెప్పింది. ఇన్ని బిగ్ బాస్ షోలు చూసి వచ్చిన శ్రీజ, ప్రియాలకు తెలియదా వాళ్ళు అక్కడికి వెళ్ళి మాకు కావాలి ఫుడ్ అని అడగడమే తప్పు. జస్ట్ రాము గారు మేము ఫుడ్ ఇస్తే మాకు ప్రాబ్లం ఏం కాదా అన్న మాటకి షష్ఠి మళ్ళీ ప్లేట్ వెనక్కి తీసుకుంది అంతే. అసలు అది జరుగుతున్నప్పుడు ఈ మనీష్ గారు అక్కడ లేనే లేరు, ఆ సీన్లో లేనే లేరు. ప్రియా, శ్రీజాలు గట్టిగా అరుస్తున్నప్పుడు మేము ఇస్తున్నాము, ఫ్రూట్స్ ఇస్తున్నాము, కానీ మీరు మాకు ఫుడ్ ఇవ్వట్లేదు, ఇప్పటి నుండి చూస్తాము చేస్తాము ఇది అది అంటున్నప్పుడు అప్పుడు వచ్చాడు. అప్పుడు వచ్చి ఈయన కూడా ఫైర్ అయిపోతాడు. నడమంత్రపు సిరి వస్తే ఆగరు అంటారు కదా, వీళ్ళకి బిగ్ బాస్ నడమంత్రపు అధికారం ఇచ్చారు. అది కూడా 2 రోజుల్లోనే వీళ్ళు ఎంత పీక్స్లో చూపిస్తున్నారంటే కన్ను మిన్ను కానదంటారు చూడండి, అట్లా చేస్తున్నారు. మనీష్ గారు రాము గారిని ట్రీట్ చేసే విధానం అదేనా? ఎదుటి టీంలో భరణి గారిని చూస్తే ఈయనకు అసలు కళ్ళు మంట. నా ఉద్దేశం ప్రకారము ఎదుటి టీంలో భరణి గారు ఒక్కరి ఈయనకి పోటీనేమో, అరే నేను టైటిల్ కొట్టాలంటే ఇతడు నాకు కాంపిటీషన్ అవుతాడేమో అని ఫీల్ అవుతున్నట్టుంది. అందుకే అసలు ఆయనను చూస్తేనే బగబగ మండిపోతున్నాడు. అసలు ఈయనకి ఎవరితో పడుతుంది? సొంత టీం వాళ్ళతోటే పడదు కదా. సో ఇక్కడ ప్రియా, శ్రీజాలు ఏమంటారంటే మాకెవరికైనా పర్మిషన్ ఇవ్వాలి అనిపిస్తే ఇస్తాము, మాకెవరికైనా ఫుడ్ ఇవ్వాలన్నా ఫ్రూట్స్ ఇవ్వాలన్నా అనిపిస్తే ఇస్తాము, అక్కడ అందరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు మమ్మల్ని కంట్రోల్ చేయకండి అంటే హరీష్ అడిగాడు, కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందంటే అనిపిస్తుందని ప్రియా క్లియర్గా చెప్పింది. ఇప్పుడు పవన్ ఇన్వాల్వ్ అవుతూ లేదు, ఇప్పటి నుండి మనం ఏం చేసినా కూడా కలిసి డిసైడ్ చేసుకుందాము, డిసిషన్ తీసుకుందాము అని చెప్తాడు. దానికి హరీష్ గారు కూడా అవును ఇప్పటి నుండి డిస్కస్ చేసుకుందాము అంటే వీళ్ళిద్దరు అస్సలు వినట్లేదు సార్, ప్రతిదానికి గొడవ పెట్టుకుంటున్నారు. ఎవరిద్దరు అని శ్రీజ అడిగితే మీ ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు, మీ ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు. ఇదే ఇంకా నేను కామ్గా ఉన్నాను, నన్ను సప్రెస్ చేయడానికి ట్రై చేయకండి అట. ప్రియా యు ఆర్ నో లాంగర్ ఏ ఫ్రెండ్ అంటున్నాడు. నిన్నటి నుంచి ఏమేమో చేస్తున్నావు, ఏమేమో పడుతున్నా, నేను ఊరుకుంటున్నాను, నన్ను ఏమేమో చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు అని అడిగితే వద్దప్పా అది చెప్పడు, ఏం చేస్తుందన్న చెప్పడు, జస్ట్ అట్లా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాడు. ఇంకా వాళ్ళ గొడవ ఎప్పుడు కంక్లూడ్ అయిందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సంజన గారిని 2 days హౌస్లోకి ఎంటర్ కాకుండా చూడాలి, అదే ఆమె పనిష్మెంట్ అంటే అందరికి ఓకేనా అంటే అందరూ ఓకే అన్నారు. మనీష్ బాబుని మళ్ళీ అడిగారు, బాబు ఇంకేమైనా చెప్తావా అంటే డన్ ఓకే అన్నాడు. ఇక ఓనర్స్ అందరూ వెళ్ళి టెనెంట్స్ దగ్గరికి వెళ్ళి పాపం ఎందుకో కింద కూర్చొని మరి పవన్ కళ్యాణ్ చాలా పొలైట్గానే చెప్పాడు. ఆయన ఉద్దేశం ప్రకారం పాపం చాలా ఎక్కువ లిబర్టీ ఇచ్చేసారంటే ఇప్పటికే, కాబట్టి రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయాలనుకుంటున్నాము. సో మొత్తానికి టెనెంట్స్ 6 సార్ల కంటే ఎక్కువగా హౌస్లోకి ఎంటర్ అవ్వకూడదు. సంజన గారు అయితే 2 days వరకు వెళ్ళకూడదు. ఒకవేళ వాటర్ కావాలి అంటే కనుక భరణి గారు, తనుజ గారు, రాము గారు వెళ్ళొచ్చట. ఇలా ఆదేశించారు ఓనర్స్ టీం. ఇక నెక్స్ట్ డే సుమన్ శెట్టి గారి సిగరెట్స్ సంజన గారు దాచిపెట్టేశారు. పాప ఆయన వెతుక్కుంటూ ఉన్నాడు, అందరినీ అడుగుతున్నాడు. తర్వాత సంజన గారి దగ్గరికి కూడా వచ్చి అడిగాడు, లేదు నా దగ్గర లేవండి, నేను చేయలేదండి, నేను దాచిపెట్టలేదండి, నా దగ్గర యాపిల్ ఉంది, తింటారా మీరు సగం నేను సగం తిందామా అని అంటుంది. కానీ పాపం సిగరెట్లు ఇవ్వలేదు, తనే దాచిపెట్టింది. ఎందుకంటే ఆమె అందరి దగ్గర ఒప్పుకోలేదు కానీ కెమెరా దగ్గరకు వచ్చి మాత్రం చెప్పింది, ఎందుకంటే సిగరెట్ తాగడం హెల్త్కి మంచిది కాదు కదా అని అంటుంది. ఇది మాత్రం నాకు నచ్చలేదు. ఎందుకంటే రోజుకి 5 సార్లు టీ తాగే ఆవిడ టీ కోసం ఎంత తహతహలాడిపోతుంది. టీ కాఫీలు తాగడం కూడా మంచిది కాదు కదండి హెల్త్కి. సో అది ఎలాంటి బలహీనతనో ఆయనది కూడా అది అలాంటి బలహీనతనే. అక్కడ బిగ్ బాసే అలౌ చేస్తున్నాడు కదా సిగరెట్ తాగడానికి, ఈమె దాచిపెట్టడం మాత్రం నాకు నచ్చలేదు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ గుడ్డు కావాలా సంజన గుడ్డు అంటూ ఆమెని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచాడు. ఇక బిగ్ బాస్ ఎలా ఉన్నారు, ఇంటి సభ్యుల గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే మేడం మొదలుపెట్టారు. ఇంకా గేమ్ ఇంకా మొత్తం స్టార్ట్ అవ్వలేదు, ఓకే ఆడుతున్నారు, అందరూ కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఆడుతున్నారు, కాకపోతే కొంతమంది ఇంకా షుగర్ కోటెడ్గా ఉన్నారు అని చెబుతూ తన గురించి మొదలుపెట్టింది. నేను బయట ఎలా ఉన్నానో లోపల అలాగే ఉన్నాను, నేను ఎవరిని ప్లీజ్ చేయడానికి రాలేదు, ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అది ఇదని తన గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఇక బిగ్ బాస్ ఈమె ఆపేటట్టు లేదు అని చెప్పేసి సంజన ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని విభేదిస్తున్నట్టుగా బిగ్ బాస్ గమనించాడు, అది మీరు అనుకుంటున్నారా అలాగా అని అనటం గొప్ప విషయం. ఎందుకంటే మీరు అనుకుంటున్నారా అని అడగటం వేరు, కానీ బిగ్ బాస్ కూడా గమనించాడు అన్న మాట తనకి చాలా ధైర్యాన్ని,
ఆట పట్ల ఇంకా నేను సరిగ్గానే ఆడుతున్నాను అన్న ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఆమె చెప్పిన విషయం నాకు ఒకటి చాలా చాలా టచింగ్గా అనిపించింది. అదేంటంటే నాకు ఎంత పెయిన్ ఉన్నా, నేను ఎంత బాధపడుతున్నా కూడా నేను నవ్వడానికి ట్రై చేస్తాను. ఎంత బాధలో ఉన్నా కూడా కొంతసేపు, అంటే ఎవరు నన్ను బాధ పెట్టినా కొంతసేపు బాధపడతానేమో, ఏడుస్తానేమో, కానీ అట్లీస్ట్ నెక్స్ట్ డే వరకల్లా నేను మళ్ళీ నార్మల్ అయిపోతాను, సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తాను అని చెప్పటం, ఆమెలో ఉన్న ధైర్యం, అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, ఎంత స్ట్రాంగ్ లేడీ అన్నది అర్థమవుతుంది. సంజన నిజాన్ని దాచిపెట్టి దాగుడు మూతలు ఆడి ఇతరుల తప్పుల వెనకాల దాక్కోవాలని చూసే ఈ చోట, అంటే ఇలాంటి ప్లేస్లో మీకు మీరే చాలా ధైర్యంగా నిలబడ్డారు అని అబ్బా ఏం ఎలివేషను. ఏ బిగ్ బాస్ సీజన్లో కూడా 4వ రోజే ఒక కంటెస్టెంట్ని ఇలా కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అని ఇంత పెద్ద ఎలివేషన్ ఇచ్చి, అంటే టాప్ 5కి వాళ్ళ జర్నీ చూపించేటప్పుడు మాట్లాడే మాటల్లాగా అనిపించింది. ఇది నిజంగా చాలా చాలా గ్రేట్. అంతేకాదు తన ఫ్యామిలీ ఎలా ఉంది అని కూడా బిగ్ బాస్ని అడిగింది. ఫ్యామిలీ టాపిక్ వచ్చినప్పుడు మాత్రం చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతుంది. అందుకే వేరే కంటెస్టెంట్స్ ఎవరు ఆమె ఫ్యామిలీ గురించి, వాళ్ళ బాబు గురించి ఆ టాపిక్ తీసినా కూడా ఆ టాపిక్ తీయొద్దు అని అందుకెంత స్ట్రాంగ్గా చెప్పింది. అప్పుడు బిగ్ బాస్ అందరూ బాగున్నారు, మీరు మాత్రం మీ ఆట మీద దృష్టిని కేంద్రీకరించండి అంటే నేను ఏడవను, నేను నిలబడి చూపిస్తాను అన్నది. నిజంగా నాకు చాలా చాలా గ్రేట్ అనిపించింది ఆ వర్డ్స్. మొదటి రోజే ఓనర్స్ టీమ్ ఆమెని నామినేట్ చేసిన తర్వాత ఆమె అసలు పడుకోలేదు, నైట్ మొత్తం ఆలోచిస్తూనే ఉంది, ఎమోషనల్గా కూడా కొంచెం అయ్యింది. కాకపోతే నేను ఏంటో చూపిస్తా, నేను రేపటి నుండి నా ఆట ఆడతా, అందరి సంగతి నాకు అర్థమైపోయింది అని ఒక నిర్ణయానికి వచ్చి దానికి తగ్గట్టుగానే ఆమె ఆట నెక్స్ట్ డే నుంచి చూపిస్తుంది. ఎంత గ్రేట్ కదా. ఆమెకు ఎమోషన్స్ లేక కాదు, బాబు గుర్తు రాక కాదు, ఏడుపు రాక కాదు, ఏడుస్తుంది. ఆమె చెప్పింది నైట్ మొత్తం నేను ఏడుస్తూనే ఉంటాను, నా గురించి ఏం తెలుసు మీకు అని. కానీ పైకి మాత్రం ధైర్యంగా కనబడుతుంది, ఎందుకంటే ఏడిస్తే వీక్ అయిపోతాం. ఇప్పుడు చూడండి, తనూజ నామినేషన్స్లో చాలా బాగా డిఫెండ్ చేసుకుంది, 4-5కి గట్టిగా సమాధానం ఇచ్చింది. కానీ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఒకటే ఏడుపు, మళ్ళీ నిన్న గుడి విషయంలో కూడా ఒకటే ఏడుస్తోంది. చూసేటప్పుడు మనకి కొంచెం చిరాకేస్తుంది కదా. సంజన గారు మాత్రం మెంటల్లీ వెరీ 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 స్ట్రాంగ్. ఒక్క విషయం ఏంటంటే ఆమె ఎవరు ఏమన్నా మనసు మీదకి తీసుకోవట్లేదు, అంతగా బాధపడట్లేదు. ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఇలాగే ఉంటుంది, అందరూ ఇలాగే మాట్లాడతారు, ఇట్లాగే ఎలిగేషన్స్ వేస్తారు, దాన్ని ఎదుర్కోవాలి కానీ ఏడవకూడదు అన్న విషయం సంజన గారికి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. ఇక సంజన గారు బయటికి వెళ్ళి ఆ 4 సెలెక్ట్ చేసుకుంది, అందరికీ ఆ విషయం చెప్పి. ఒక్కొక్కరి పేరు పిలుస్తుంటే శ్రీజ ఫేస్ చూడాలి. 4వ కంటెస్టెంట్ సృష్టిని పిలవగానే వై నాట్ అస్, ఇమ్మీడియట్గా సృష్టి ఇంకా లేచి వెళ్తుందంతే. సో ఓవరాల్గా వాళ్ళు అందరూ నాకు క్లోజ్ కాబట్టి నేను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాను అంటే శ్రీజ ఏమడిగింది అంటే, మీరు హౌస్ పరంగా ఆలోచించలేరు, మీకు ఎవరు క్లోజ్ అయితే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారా, అర్హతను బట్టి కాదా అన్నట్టుగా ప్రశ్నించింది. సంజన గారు ఏమాత్రం తడబడకుండా, లేదు అందరికీ క్యాపబిలిటీస్ ఉన్నాయి, అందరికీ అర్హత ఉంది, అందరూ కెప్టెన్సీ చేయగలరు, అందుకే మనల్ని బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే, ఒక్కొక్కరికి ఏమేం అర్హతలు ఉన్నాయో చెప్పండి అని ఒక ఇంటర్వ్యూకి వస్తే ఇంటర్వ్యూ చేస్తారు చూడండి, అట్లా అడుగుతున్నాడు మన మనీష్ బాబు. సంజన గారు మాత్రం తాను చెప్పదలుచుకుంది చెప్పేసిండ్రు, ఎవరికి భయపడలేదు. ఇక ఆ తర్వాత మొదలైంది చపాతీ ముక్క గురించి గొడవ. రీతు డస్ట్బిన్లో ఒక చపాతీ ముక్కని చూసిందంట, అరే అలా వేస్ట్ చేసే బదులు మాకు ఇవ్వచ్చు కదా అని అడిగింది. తనూజ ఇంకా భరణి వీళ్ళు కూడా లోపలికి వచ్చి, ఊరికే మేము హైలైట్ చేయాలని కాదు, అది ఉంటే మాకు ఇస్తే బాగుండేది కదా అని అడుగుతున్నాము అంతే, మీతో ఏదైనా మాట్లాడాలంటే భయమేస్తుంది అని తనుజ అన్నది. వాళ్ళు వెళ్ళిపోయాక ఇక మనీష్ మొదలుపెట్టిండు. మనీష్కి ఎవరిని చూసినా చిరాకే, రాముని చూస్తే చిటపటలాడుతాడు, భరణిని చూస్తే భయం ఏంటో ఏమో తెలియదు, అతన్ని చూస్తే పడదు, తర్వాత సంజన గారిని చూస్తే పడదు, ఆమె నుంచి నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నాడు. అసలు ఎవరి నుంచి నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఏ టీం వల్ల హౌస్ హార్మనీ పాడవుతుంది. మొత్తానికి మనీష్ మల్హోత్రా మర్యాద మనీష్ గారు తన టీం మెంబర్లపైనే విరుచుకుపడ్డాడు. అదేంటంటే, మీరు వాళ్ళందరికీ బాగా చనువిస్తున్నారు, నన్ను టైం చూసి కొట్టిండు,
ఇప్పటికి 2 సార్లు నన్ను టార్గెట్ చేసిండు. మీరందరూ బాగానే ఉన్నారు, నాకు తగులుతుంది. ఇప్పటి నుంచి నేను సోలోగా ఆడుకుంటా, ఏమన్నా చేసుకోండి, నా గేమ్ నాది, నేను బయటికి బ్యాడ్గా పోట్రే అయినా పర్వాలేదు అని ఏమేమో మొదలుపెట్టిండు. అసలు ఇప్పుడు ఎవరిని అడిగి వాళ్ళు లోపలికి వచ్చిండ్రు అని అడుగుతున్నాడు. అంటే ప్రియా చెప్పింది వాళ్ళు నన్ను అడిగే లోపలికి వచ్చిండంటే అడిగినరా, అయితే సరే, కానీ మీరు రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తున్నారు, మీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం ఉన్నవన్నీ ఇస్తున్నారు, ఫ్రూట్స్ ఇస్తున్నారు అని అంటే, మరి నువ్వు సృష్టికి ఇవ్వలేదా అంటే షుగరు అంటే నేను ఇవ్వలేదు తీసుకోమన్నాను అంటున్నాడు. ఇస్తే ఏంటి, తీసుకోమని అంటే ఏంటి, రెండు ఒకటి కాదా? రాముకి ఇచ్చావని, మరి రాము టీ గురించి ఇంకా ఏడుస్తున్నాడు బాబా, రాముకి ఇచ్చిన టీ గురించి. అంటే శ్రీజ అన్నది లేదు, రాము టీ ఇచ్చే ముందు నిన్ను అడిగే ఇచ్చా అంటే వినిపించుకోడే తన అరుస్తూనే ఉన్నాడు. ఇన్ని బిగ్ బాస్లు చూసి పిహెచ్డీలు చేసి అగ్ని పరీక్షలు పాస్ అయ్యి వచ్చిన ఏమీలు వీళ్ళు గొడవ పడుతుంటే ఏమన్నా నవ్వొస్తుందా? బయట పాపం వాళ్ళకి ఫుడ్ రాలేదంట, అందుకని ఆ చపాతి ముక్క మాకిస్తే తినేవాళ్ళం కదా అని ఒక్క ప్రశ్న వేసినందుకు, ఒక్క మాట అడిగినందుకు లోపల పెద్ద యుద్ధం అవుతుంది. వీళ్ళు మాత్రం సెలబ్రిటీ టీం మాత్రం బయట నిలబడి నవ్వుకుంటున్నారు. ఇక ఆ తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ మొదలైంది. మొత్తం పోటీదారులు 5. వాళ్ళు ఒక్కొక్కరిని మిగిలిన టీమ్మేట్స్ నుండి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోండి అని సింపుల్గా బిగ్ బాస్ చెప్తే అయిపోయేది. దాని బదులు మిగిలిన హౌస్మేట్స్ అందరికీ ర్యాంకింగ్ నెంబర్స్ ఇవ్వటం, తర్వాత వీళ్ళకి థమ్స్అప్లు థమ్స్ డౌన్లు ఇవ్వటం, ఆ ప్రక్రియ ఎవరికీ అర్థం కావట్లేదు. సంజన గారు తెలియకుండా సుమన్ శెట్టి గారికి ఎస్ పెట్టింది. ఇంకా నయం, ఇమాన్యుయల్ మీరు కరెక్ట్గానే పెడుతున్నారు కదా, మీరు ఒక్కరినే సెలెక్ట్ చేసుకోవాలి అంటే అప్పుడు మళ్ళీ థమ్స్ డౌన్ పెట్టింది. లేకపోతే సంజన గారు గెలిచే వాళ్ళే కాదు. ఇమాన్యుయల్ బదులు భరణి గారు ఆడుతున్నారు, హరీష్ గారి బదులు పవన్ కళ్యాణ్ ఆడుతున్నారు, పవన్ బదులు ప్రియా ఆడుతున్నారు, సృష్టి బదులు రాము గారు ఆడుతున్నారు, సంజన గారి తరఫున శ్రీజ ఆడుతుంది. టాస్క్ మొదలవడానికంటే ముందే సంజన గారు కిచెన్లో ఫ్రూట్స్ తింటూ బిజీగా కనపడ్డారు. కానీ 2 టీమ్స్ మాత్రం వాళ్ళ స్ట్రాటజీలు వేస్తున్నారు. టెనెంట్స్ టీంలో భరణి గారు ఏమంటున్నారంటే, సంజన గారు అవ్వద్దు, మీ ఇద్దరిలో సృష్టి అయినా పర్వాలేదు, ఇమాన్యుయల్ అయినా పర్వాలేదు, ఎందుకంటే సంజన గారికి ఇష్టమైన వాళ్ళందరూ వేరే టీంలో అంటే ఓనర్స్ టీంలో ఉన్నారు, చూసుకోండి మరి అంటున్నాడు. ఇక ఓనర్స్ టీంలో ఏం మాట్లాడుకుంటున్నారంటే, మనం ఇద్దరం ఉన్నాము, అక్కడ నుండి 3 కంటెస్టెంట్స్ ఉన్నారు, కాకపోతే శ్రీజ వాళ్ళ వైపు ఆడుతుంది, పర్వాలేదు శ్రీజను కొట్టిపడేద్దాము అంటే ఓడిచ్చేద్దాము అని హరీష్ గారి ఉద్దేశం. అప్పుడు శ్రీజ ఐ డోంట్ మైండ్ అంటుంది. అంటే అర్థం ఏంటి, నన్ను ఓడించినా పర్వాలేదు అన్నట్టే కదా. అప్పుడు ఆమె మనస్ఫూర్తిగా వెళ్ళినట్టు ఎలా అవుతుంది? నేనైతే 100% ఆడతాను అని చెప్తే బాగుండేది, అలా చెప్పలేదు శ్రీజ. తర్వాత టాస్క్ మొదలైంది. ఒక గోడ మీద అన్ని రాడ్స్ ఉన్నాయి, ఆ రాడ్స్ పట్టుకొని ఈ సపోర్టర్స్ అందరూ నిలబడాలి. ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క కంటెండర్ని సంచాలక్ పిలుస్తాడు. అప్పుడు వీళ్ళు వాళ్ళకి ఇష్టం లేని సపోర్టర్కు సంబంధించిన రాడ్ని తీసేయాలి. కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ లైట్ లాగా ఉంది, అది రెడ్ కలర్ వచ్చినప్పుడు కంటెండర్ని సంచాలక్ పిలవాలి, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మాత్రమే ఆ రాడ్ని తీసేయాలి. ఈ టాస్క్కి సంచాలక్గా మనీష్ని సెలెక్ట్ చేశాడు బిగ్ బాస్. ఫస్ట్ రౌండ్లో పవన్ని పిలిచాడు. పవన్ వెళ్ళి రాముకి సంబంధించిన రాడ్ని తీసేశాడు. సెకండ్ రౌండ్లో సృష్టిని పిలిచాడు. ఆ అమ్మాయి వెళ్ళబోతుంటే చెయ్యి అడ్డు పెట్టి ఇప్పుడు రెడ్ ఉంది అని గ్రీన్ వచ్చిన తర్వాత ఆమెను పంపించాడు. ఆమె ప్రియాకి సంబంధించిన రాడ్ తీసింది. ఆ తర్వాత రౌండ్లో ఇమాన్యుయల్ని పంపించాడు. ఇక్కడ ఇమాన్యుయల్ రెడ్ లైట్ చూసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి రాడ్ తీసేశాడు. రాడ్ తీసిన తర్వాత లైట్ వెలిగింది. అప్పటికే 2 రౌండ్లు అయిపోయాయి కాబట్టి ఇమాన్యుయల్ చూసుకోవాల్సింది ఉండే, అతడిది కూడా తప్పే. కాకపోతే సంచాలక్ అంతకుముందు 2 రౌండ్స్కి రెడ్ లైట్ ఉందా లేదా అని చూసుకున్నాడు కాబట్టి 2వ రౌండ్లో సృష్టికి క్లియర్గా చెప్పి పంపించాడు కాబట్టి ఇక్కడ ఇమాన్యుయల్కి కూడా చెప్పాల్సిన బాధ్యత సంచాలక్దే, కానీ చెప్పలేదు. ఇమాన్యుయల్ తీసేసిన తర్వాత గ్రీన్ లైట్ వెలిగిందన్న విషయం మనీష్ నోటీస్ చేశాడు. నువ్వు గ్రీన్ లైట్ రాకముందే తీసేసావు అని చెప్పాడు, కాబట్టి నువ్వు డిస్క్వాలిఫై అయిపోతున్నావు అని చెప్పాడు. కాకపోతే రూల్స్ చెప్పేటప్పుడు కాల్ కింద పెట్టినా ఎలా
కొంచెం తగిలినా కూడా అవుట్ అయిపోతారు అని చెప్పాడు. కానీ లైట్కి సంబంధించి ఏమీ చెప్పలేదు. ఇక్కడ సంచాలకుది తప్పే, ఇమాన్యుయల్ది కూడా తప్పే ఉంది. కాబట్టి మనీష్ ఏం చేయాల్సిందంటే ఆ రౌండ్కి డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఆ రాడ్ బ్యాక్ పెట్టించేసి మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి ఇమాన్యుయల్కి ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. టోటల్గా గేమ్ నుంచి అవుట్ చేయకుండా ఆ రౌండ్కి మాత్రం డిస్క్వాలిఫై చేసి ఉంటే బాగుండేది. ఇక అక్కడ మొదలైంది పెద్ద ఫైట్. ఇమాన్యుయల్ కూడా చాలా గట్టిగా అరిచాడు, నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు అన్నాడు. మనీష్ ఏమో నీకు రూల్స్ తెలియవు, నువ్వు కంటెస్టెంట్గా ఫెయిల్ అయ్యావు, పెద్ద వచ్చాడు బిగ్ బాస్కి, బయట ఉన్నప్పుడు నేను నిన్నే సపోర్ట్ చేశాను, బయట 100 మంది ఉన్నారు, రీప్లేస్ చేయండి బిగ్ బాస్, ఇతన్ని తీసేసి వేరే వాళ్ళని పెట్టండి, వైల్డ్ కార్డ్ తీసుకోండి అని ఈయననే బిగ్ బాస్కి సలహాలు ఇస్తున్నాడు. అంటే ఏంటి, ఈయన బిగ్ బాస్ మేనేజ్మెంట్లో ఉన్నాడా, లేకపోతే బిగ్ బాస్కి ఏమన్నా బ్రైబ్ ఇచ్చి వచ్చాడా, ఏంటి అసలు ఈయన కాన్ఫిడెన్స్ ఏంటి, నేను 100 రోజులు ఉంటానని ఫస్ట్ డేనే చెప్తాడు. బిగ్ బాస్ హౌస్ మొత్తానికి ఆయన్నే ఓనర్ లాగా ఫీల్ అవుతున్నాడు. ప్రియా, శ్రీజ వాళ్ళు ఎవరికన్నా పర్మిషన్ ఇచ్చినా తట్టుకోలేకపోతున్నాడు. ఇక్కడ 3వ రౌండ్కి వచ్చింది కాబట్టి ఇమాన్యుయల్ కూడా కొంచెం చూసుకొని వెళ్ళాల్సింది ఉండే. కాకపోతే ఇక్కడ మన మనీష్ గారు పర్ఫెక్షనిస్ట్ కదా, ఆయన అలాంటి తప్పులు చేయడు కదా, ఏదైనా 100% ఎక్యురసీ ఉంటుంది కదా ఆయన దగ్గర. మరి ఆయన సంచాలకుగా ఎట్లా తప్పు చేసిండు? ఈయన చేసిన పొరపాటే దాలియా చేసింది కదా, ఆమె కాంటెంట్ కోసం చేసిందని అంత పెద్ద ఎలిగేషన్ ఎట్లా చేసిండు ఆ రోజు. కర్మ కమ్స్ బ్యాక్ అంటే ఇదే ఎగ్జాంపుల్. ఇంకా చాలాసేపు ఆర్గ్యుమెంట్ తర్వాత ఫైనల్గా వీళ్ళు డిస్క్వాలిఫై అయినట్టుగానే ప్రకటించాడు మన మనీష్ గారు. అంతేకాదు, నీకేమన్నా ఆబ్జెక్షన్ ఉంటే నన్ను నామినేట్ చేసుకో, వీకెండ్లో నాగార్జున గారికి నేను చెప్పుకుంటాను, నేను క్లారిఫికేషన్ ఇచ్చుకుంటాను అంటున్నాడు. అసలు ఈయన మీద ఈయనకి ఎంత కాన్ఫిడెన్సో. ఆయన దృష్టిలో ఆయన ఒక్కడు మాత్రమే బాగా ఆడుతున్నాడు, ఇంకెవ్వరు సరిగా ఆడట్లేదు. వీకెండ్లో నాగార్జున గారు ఈయనకి గడ్డి పెట్టకపోతే మాత్రం ఇంకా నేను చేసేదే కరెక్టు, నేను చేస్తుందే కరెక్ట్ అనుకొని ఉన్న కాస్త మర్యాద కూడా పోగొట్టుకుంటాడు. చూద్దాం శనివారం రోజు మరి ఏం అడుగుతారో నాగార్జున గారు. ఎపిసోడ్ గురించి నా ఒపీనియన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.